తర్వాత ప్రశ్న. అన్నయ్య వందనాలు. కర్నూలు డిస్ట్రిక్ట్ సిబిటి ఉరుకుంద విద్యార్థి ఉలిగేష్. అన్నయ్య ప్రార్థన చేసేటప్పుడు చాలామంది మనిషికి ఆయుష్ ఇవ్వమని దేవుడిని అడుగుతున్నారు. కానీ దేవుడు కీర్తన 139:16లో నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపోయిన దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. ముందుగానే మరి మన దినములన్నీ తన గ్రంథంలో రాసుకున్నాడు కదా అన్నయ్య. దీని వివరణ ఇస్తారని కోరుకుంటున్నాను. ఓకే. ఏమండి? ఉలిగేష్ అడుగుతున్నాడు ఏమని? ఆయుష్కాలం ప్రసాదించండి అని అడుగుతున్నాడు కదా! మరి దేవుడు ముందుగానే తన గ్రంథంలో దినములన్నీ రాసుకున్నాడు కదా! అంటే మరలా దేవుడు ఆయుష్ పెంచితే నంబర్‌లు మారుస్తాడనా? యెస్. దినములన్నీ ముందు నిర్ణయిస్తాడు. ఏవండీ? హిజ్కియాకి దేవుడు ముందుగా తన గ్రంథంలో నిర్ణయించాడు. ఏమని నిర్ణయించాడు? ఉదాహరణకి అక్కడ రాయబడలేదు గానీ ఏమని ఉదాహరణ ఏవండీ? ఆ ఉదాహరణలో మనం ఏం చెప్పుకోవాలంటే ఎగ్జాంపుల్‌లో సపోజ్ ఒక 70 సంవత్సరాలు అనుకోండి. 70 ఏళ్ళు. హిజ్కియా 70 ఇయర్స్ అని రాసాడు. ఈలోపు ఏడ్చాడు. టైం అయిపోయింది కదా! ఆ బాబు పుస్తకంలో రాసినట్లుగా నీ టైం అయిపోయింది. నువ్వు వెళ్ళిపోవాలి అని ప్రవక్త చెప్పాడు. చెప్పగానే హిజ్కియా ఏం చేశాడు? ఏడ్చాడు. ఏడవగానే ఎంతకాలం పెంచాడు? ఎంతకాలం పెంచాడు? ఆ! 15 ఇయర్స్. 15 సంవత్సరాలంటే ఇంకొక 15 ఇయర్స్ బతుకుతావయ్యా నువ్వు. అంటే 70కి 15 కలిపితే 85. అంటే పెంచాడా? మరి పుస్తకంలో ఏం రాసాడు? పుస్తకంలో రాసినవి మార్చబడతాయి కూడా. ఏవండి? ఇంకను 15 సంవత్సరములు నీకు ఆయుష్ ఇచ్చేదను. ఈయనెవరు ఇవ్వడానికి? రెండో రాజుల గ్రంథం చూడండి. రెండో రాజుల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. రెండో రాజుల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఇంకా అంటున్నాడు చూడండి. అంటే ఇప్పటికి అయిపోయింది. నీ టైం అయిపోయింది. కానీ అదనంగా ఇంకా లేదు నాయనా, గ్రంథపు చోట్లో రాసినవి ఆల్రెడీ ఇంకా ఉన్నాయి. 85 వరకు నువ్వు బతకాలి అన్నాడా? లేదు. ఆ! ఇంకను 15 సంవత్సరముల ఆయుష్షును నీకిచ్చేదను. ఇస్తున్నాను నీకు అదనంగా అడిషనల్‌గా నీకిస్తున్నాను. యాడ్ చేస్తాను 15 ఇయర్స్ నీకన్నాడు. అంటే దేవుడు నీకి టైమ్ లైన్‌లో యాడ్ చేయనుగలడు. లేదా ఉన్న టైంని తీసేయనుగలడు. ఎలా? నీ కాలానికి ముందుగా నువ్వు ఏలపోదువు అన్నాడా? ప్రసంగి గ్రంథంలో అన్నాడా? నీ కాలం ఉంది ఇంకా. ఒరేయ్! అప్పుడు ఎందుకురా నువ్వు పోయావు? అంటే నువ్వు చేసిన దుర్మార్గపు పనులు, నువ్వు చేసిన తిరుగుబాటు, నువ్వు చూపిన వ్యతిరేకత, వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేయగలడు? ఆయన తన నిర్ణయాలను మార్చుకుంటాడు. నిర్ణయాలు మార్చుకుంటాడా? మార్చుకోవడానికి ఆయనెవరు? జడ్జ్ ఆయన. ఇంకోటి చెప్పమంటారా? కాలం దేవుని చేతిలో ఆయుధం. మర్చిపోకండి. కాలాలు, సమయాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నాయి కాలం. అంటే నీ ఆయుష్కాలం పెరగాలన్నా, ఉన్న ఆయుష్కాలాన్ని తగ్గించాలన్నా, దేవుని కంట్రోల్. అంటే దేవుడు నీకు ఇవ్వవలసిన ఆయుష్కాలాన్ని గ్రంథంలో రాశాడు. రాసిన తర్వాత నువ్వు బాగా బ్రతుకుతున్నావు అనుకో, దేవుని పనులు బాగా చేస్తున్నావు అనుకో, అరే నాన్న వీడికి 60 సంవత్సరాలు ఇచ్చాను ఇంకా సరిపోదేమో, సరే ఇంకొక 20 సంవత్సరాలు ఇద్దాంలే, 80 ఇయర్స్ పెంచుదాంలే అని 20+ చేయొచ్చు ఆయన. చేయగలడు. ఏవండి? ఇంట్లో బాగా పనిచేసే వాళ్ళకి మనం ఏం చేస్తామండి? 2000 జీతం అనుకోండి. బాగా పనిచేస్తుందండి. పాపం ఏది అడగకుండానే అన్ని పనులు పూర్తి చేస్తదండి. ఎందుకో నా ఇష్ట ప్రకారం ఇంకొక 500 పెంచుదాం అనుకుంటున్నాను. ఓకే. పెంచు. 2500 జీతం ఇద్దాం అనుకుంటున్నాను ఒక 500 పెంచి. అలా పెంచడానికి గల కారణం అది నా నిర్ణయం యజమానిగా. లేదా ఇంకో 1000 పెంచడం అది నా నిర్ణయం యజమానిగా. కనుక యజమానికి దయ కలిగితే పెంచుతాడు. లేదు యజమానికి కోపమొస్తే ఉన్నదే సరిగ్గా చేయట్లేదనుకోండి పని మనిషి. అప్పుడేం చేస్తాడు? ఇదిగో నువ్వు పని సరిగ్గా చేయట్లేదు. నీకు రూ. 1000 ఇస్తాను. ఇష్టమైతే చెయి లేదా పో అంటాడు. నాకొద్దండి అంటావా? పో. నేను పని చేయనంటావా? చచ్చిపో. దేవుడంటాడు. కనుక నీకు కాలం ఇవ్వటం, ఇవ్వకపోవటం అనేది దేవుని చేతిలో ఉన్నది. కాబట్టి జీవగ్రంథంలో రాసేసాడు కాబట్టి, దినములన్నీ రాసేసాడు కాబట్టి, మరలా పెంచుతాడా? తగ్గిస్తాడా? దానికి ఫిక్స్ అయిపోవాలంటే లేదు. ఇక్కడ మీరు విషయాన్ని గమనించాలేంటంటే, దేవుడు తన గ్రంథంలో పేర్లను రాస్తుంటాడు. పేర్లను చెరిపేస్తుంటాడు. అంటే మార్పులు జరుగుతుంటాయి. జీవగ్రంథంలో పేరు తుడిచేస్తాడా? తెలుసా మీకు? వారి పేర్లు జీవగ్రంథమందు తుడుపు పెట్టుమంటాడు చూడండి. దావీదు గారు తన గ్రంథంలో రాస్తూ, దేవా వారి నీతిమంతుల పట్టీలో వాళ్ళ పేర్లు రాయకు.
జీవగ్రంథము నుండి వాళ్ళ పేర్లు తుడుపు పెట్టుము. తుడుపు పెట్టుము అనే పదం ఒకటి ఉంటుంది చూడండి. ఎక్కడుందో పిల్లలారా ఎతికి చెప్పండి. కీర్తనలు 69 వెరీ గుడ్. కీర్తనలు 69 69వ కీర్తన 28 28, కీర్తనలు 69 69, 28 28 చదవండి. అక్కడ ఏమన్నాడు? జీవగ్రంథములో నుండి జీవగ్రంథములో నుండి వారి పేర్లను తుడిపి పెట్టుము. నీతిమంతుల పట్టీలో వాళ్ళ పేర్లు వ్రాయకుము. అంటే వ్రాసిన పేర్లు తుడిపేస్తాడా? మరలా తుడిచేస్తాడా? మోషే గారు అన్నారు, నా పేరు జీవగ్రంథంలో తుడిచేపడు తండ్రి అన్నాడు. అంటే తుడిపివేతలు జరుగుతాయి, మరలా కలిపివేతలు జరుగుతాయి. తీసివేతలు, కలిపివేతలు. అలాగే నీ కాలమానంలో తీసివేత, కలిపివేత. కలపడం అంటే ఆయుష్ పెరగటం, తీసివేయడం అంటే ఉన్న ఆయుష్ తగ్గిపోవటం. కాబట్టి నాన్న, దేవుడు ఆయుష్కాలాన్ని పెంచనుగలడు, ఆయుష్కాలాన్ని తగ్గించనుగలడు. మొదట ఫిక్స్ అయిపోయాడు కాబట్టి దేవుడు దానికి పరిమితం అయిపోతాడని నువ్వు అనుకోవద్దు. ఓకే నాన్న? గాడ్ బ్లెస్ యూ.